ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. శనివారం స్థానిక కుప్పం ఆర్&బి అతిథి గృహం నందు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు టి విజయ్ కుమార్, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్లతో కలిసి కుప్పం నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయం విస్తరణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ రైతుల్లో ప్రకృతి వ్యవసాయం సాగు విధానంపై అవగాహన పెంచాలని, ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులపై సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. ప్రతి కుటుంబ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంతో ఖర్చు తగ్గించుకొని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినే విధంగా అలవాటు చేసుకోవాలని సూచించారు. అద్భుతమైన ఫలితం ఈ 8,000 మంది ఖచ్చితంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది అయ్యే విధంగా టార్గెట్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది సారథ్యంలో. అట్లాగే మనం కూడా కుప్పం నియోజకవర్గంలో ఈ 8,000 80,000 అవ్వాలి మన టార్గెట్. నిజంగా 100% చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామాన్ని ఈ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కింద కన్వర్ట్ చేయాలని లక్ష్యంగా సార్కి అన్ని దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన ఏదైతే కలగన్నారో ఆ కళను నిజం చేసే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దాం. దానికి చంద్రబాబు నాయుడు గారి తరఫున అట్లాగే స్థానికంగా ఏది కావాలన్నా సహకరించడానికి మేమందరం మీకు అండగా ఉంటాం తెలియజేస్తూ, ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. దీంట్లో బెస్ట్ ప్రాక్టీస్ చేసేటటువంటి ఫార్మర్స్ ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని పర్మిషన్ అడిగి ఆయన సూచనలతోటి ఈ మన ఎయిమ్స్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో కూడా వాళ్ళని ఏదైనా భాగస్వామ్యం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నాకు ఇక్కడే వచ్చింది. దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో దానికి సంబంధించి కూడా ఒక 2-3 రోజుల్లో కూడా నిర్ణయం తీసుకొని మీకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 100% మన లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం నాకుంది. దానికి సార్ సహకారం అట్లాగే చంద్రబాబు నాయుడు గారి సూచనలతోటి ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన విజయ్ కుమార్ గారికి అలాగే కడా పీడీ గారికి ఇతర అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రెండో కూడా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనే విధంగా చేస్తున్న మీలాంటి ఆఫీసర్ని కుప్పం పంపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అదే ఉదయం నుంచి అంతకు ముందు కూడా ఈ కార్యక్రమాలన్నీ కోఆర్డినేట్ చేస్తూ ఫీల్డ్ లెవెల్ ఆర్గనైజ్ చేస్తున్న కడా పీడీ వికాస్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆయనకి సహకరించిన ఆయన టీంకి అలాగే జేడీ గారికి, ఇతర హార్టికల్చర్ అండ్ జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఇతర సిబ్బందికి అందరికీ, సెరికల్చర్ సిబ్బందికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఏదైతే 10 సంవత్సరాల క్రితం కలగన్నారో ఈరోజు ఆ కళలో ఒక స్థాయికి ఒక లెవెల్కి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చినారు. 13 జిల్లాల్లో 13 మంది నుంచి 8,000 మంది కంటే అది థింక్ బిగ్ డూ బిగ్ అనే దాంట్లో భాగంగా అంత అద్భుతమైన ఫలితం. ఈ 8,000 మంది ఖచ్చితంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది అయ్యే విధంగా టార్గెట్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది సారథ్యంలో. అట్లాగే మనం కూడా కుప్పం నియోజకవర్గంలో ఈ 8,000 80,000 అవ్వాలి మన టార్గెట్. నిజంగా 100% చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామాన్ని ఈ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కింద కన్వర్ట్ చేయాలని లక్ష్యంగా సార్కి అన్ని దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన ఏదైతే